మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. యేసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట. ప్రార్థన మూలాలను వెతికి పట్టుకుందాం. అధికారం ఎవరి చేతిలో ఉంది? చదివి ధ్యానించడానికి యాకోబు 5:7-20 వరకు. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. 16వ వచనం. మనం నిన్న ధ్యానించిన అంశాన్ని ఈరోజు కూడా మరికొంత ఆలోచన చేద్దాం. మనకేమి అవసరమై ఉన్నాయో ముందుగానే ఎరిగిన దేవునికి మన విన్నపాలను సమర్పించడం అవసరమా? ఆయనే ప్రేమ అయితే మనం ప్రార్థించే అవసరం లేకుండానే మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు కదా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా మన జీవితాలకు ఏవేవి అవసరమో ప్రణాళిక వేసి అవన్నీ మనకు లభించేలా ఆజ్ఞాపిస్తాడనేది సత్యం. అయితే ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు ఆయన ఉద్దేశాలు నెరవేరుతాయని కూడా దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. ఇది నిన్ను చలింప చేయవచ్చు. నిజమేమిటంటే ఆయన సృజించిన ఈ విశ్వమంతటిలో జరిగే ప్రతి సంఘటన మన ప్రార్థనల ద్వారా ప్రభావితం చేయనట్లు ఆయన మనకు స్వేచ్ఛనిచ్చున్నాడు. సిఎస్ లూయిస్ ఒకసారి చరిత్రను నాటకంతో పోల్చి చెప్పాడు. నాటక రచయిత కొన్ని సన్నివేశాలను మొత్తం నమూనాను తయారు చేస్తాడు, కానీ కొన్ని వివరాలను సంభాషణలను రక్తి కట్టించేందుకు గాను నటీనటులకు వదిలిపెడతాడు. రచయిత ఇచ్చిన ఈ స్వేచ్ఛను నటీనటుల తమదైన బాణీలో ఉపయోగించుకుని తాము నటించే నాటకాన్ని రక్తి కట్టించడానికి కృషి చేస్తారు. తెరువబడి ఉన్న విశ్వంలో మనం నివసిస్తున్నాం. దేవుడు మానవుల ఇష్టాలను అనుసరించి వారికి కావలసిన వాటిని చేసి ఉన్నాడు. అవి ఉనికిలోనికి రావాలంటే మనుషుడు వాటి గురించి ఒక నిర్ణయం చేసి ఉండాలి. కాబట్టి ఆయన మన ప్రార్థనను బట్టి కొన్నిటిని అనుమతిస్తాడు. తర్వాత మరొక అంశం కూడా ఉంది. ఆయనకు విన్నపాలు చేయవలసిందిగా దేవుడు మనకు సూచిస్తున్నాడు. దీనిని సూచన అనడం కంటే ఆజ్ఞ అనడం సబబుగా ఉంటుంది. మనం విన్నపాలు చేయడానికి ఈ ఒక్క కారణమే చాలు. కెన్నెత్ ఎల్జింగా అనే ఒక అమెరికన్ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ ఏమని చెప్పాడంటే, నీవు చెవులు జాడించడం దేవునికి ఇష్టమైన కార్యమైతే నీవు విధేయత చూపి చెవులు జాడించవలసిందే. అలా చెవులు జాడించడానికి సరైన కారణం ఉన్నా లేకున్నా ఆ పనిని నీవు విధేయతతో చేయాలి. అదృష్టవశాత్తు ప్రార్థన అనేది చెవులు జాడించినట్లుగా ఒక మతిలేని పని కాదు. ప్రార్థనలో దేవునికి విన్నపాలు చేయడానికి మంచి కారణాలు ఉన్నట్లుగా మనం చూడగలం. అందులో ఒకటి, మనం ఆయన మీద ఆధారపడి ఉండే స్థితిలో ఈ మనవులు మనల్ని ఉంచుతాయి. అధికారం ఎవరి చేతిలో ఉందో అది మనకు నిత్యం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కృపగలిగిన తండ్రి, నా జీవితంలో కొన్నిటిని నేను అడిగితేనే నాకు లభించేటట్లయితే నేను ప్రార్థించి అడగకపోవటం వలన ఎన్ని దీవులను పోగొట్టుకున్నానో అనిపిస్తుంది. నా హృదయాన్ని నేను తరచి చూసుకోవాలి. ప్రియమైన తండ్రి, నాకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.